తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు అధికంగా వీచే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేడు రాష్ట్రంలోని 253 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మరోవైపు తెలంగాణలో సైతం ఎండలు మండిపోతున్నాయి. నిన్న రాష్ట్రంలో 20 చోట్ల 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వీటిలో 14 ప్రాంతాల్లో 43 డిగ్రీల సెల్సియస్ దాటింది. నల్గొండ జిల్లా ఇబ్రహీంపట్నంలో అత్యధికంగా 43.5 డిగ్రీలు నమోదైంది. 2016 తర్వాత ఈ ఏడాది ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. శుక్ర శనివారాల్లో రాష్ట్రంలో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని తెలిపింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, ఈ సమయంలో వృద్ధులు పిల్లలు బయటకు రావద్దని వాతావరణ శాఖ నిపుణులు సూచించారు. కాగా నల్గొండ జిల్లా ఇబ్రహీంపేటలో 43.5 డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే జిల్లా కనగల్లో 43.4, గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 43.3, నల్గొండ జిల్లా మాడ్గులపల్లి, గద్వాల జిల్లా థరూర్, అలాగే కుమ్రంభీం జిల్లా ఆసిఫాబాద్లలో 43.3 చొప్పున ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ జిల్లా బొగ్గభావిగూడ, సంగారెడ్డి జిల్లా సదాశివపేటలలో 43.2 చొప్పున, నల్గొండ జిల్లా నాంపల్లి, గద్వాల జిల్లా జాగదొడ్డి, ఆదిలాబాద్ జిల్లా అర్లి, కుమ్రంభీం జిల్లా వంకుల, అలాగే నల్గొండ జిల్లా నిడమనూరు, కట్టంగూరులలో 43 డిగ్రీల చొప్పున, నల్గొండ జిల్లా టిక్యాతండ, వనపర్తి జిల్లా పెబ్బూరులలో 42.9 చొప్పున, గద్వాల జిల్లా తిమ్మనదొడ్డి, నల్గొండ జిల్లా దిండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో 42.8 చొప్పున, ఇక కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బయ్యారంలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఓవరాల్గా ఒకసారి మనం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పరిస్థితి ఏ రకంగా ఉందన్న దానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తారు. శంకర్. రైట్ శివ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండలైతే దంచి కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. రోజు రోజుకు పెరుగుతుండటంతో పిల్లలు మరియు వృద్ధులను అవసరమైతే తప్ప వేరే పనులకు అయితే బయటికి రావద్దని చెప్పేసి నిపుణులు అయితే సూచించడం జరుగుతుంది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అయితే ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు అయితే సూచించినట్టయితే తెలుస్తుంది. ఏప్రిల్ నెలలో దాదాపుగా 40 డిగ్రీల నుండి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. మే నెల వరకు ఎండలు మండిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరించిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఏప్రిల్ మొదటి వారం, ఈ వారం ఏదైతే ఉందో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే ప్రజలు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి లేదు. అయితే చిన్న వ్యాపారులు, కూరగాయలు కానీ చిన్న వ్యాపారులు కూడా వాళ్ళ వ్యాపారాలు లేక జనాలు రోడ్ల మీదకి రాక తీవ్ర ఇబ్బంది పడుతున్నాం, లాస్ అవుతున్నాం అని చెప్పి కూడా చిన్న వ్యాపారస్తులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, అవసరమైతే తప్ప వేరే పనులకు రోడ్ల మీదకి రావద్దని చెప్పేసి డాక్టర్లు కానీ నిపుణులు కానీ ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఖచ్చితంగా బయటికి వెళ్లాల్సి వస్తే వెంట వాటర్ బాటిల్స్ కానీ మజ్జిగ
కానీ తీసుకెళ్లి ఉపశమనం పొందాలని చెప్పేసి డాక్టర్లు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఓవరాల్ గా నల్గొండ జిల్లాకు వస్తే కనగల్లు, నిడమనూరు ఈ ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువ ఉంది. దాదాపు ఓవరాల్ గా సగటున 43.2, 43.4 లెక్క ఉష్ణోగ్రతలు నమోదైనాయని చెప్పేసి అయితే వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే అవసరమైతే తప్ప అనవసరమైన పనులకు రోడ్ల మీదకి రావద్దు, జనాలు ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. శివ. ఓకే శంకర్, థ్యాంక్ యూ.